రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నేటి నుంచి కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. ఇక కలెక్టర్లతో 2 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. 8 అంశాలపై కలెక్టర్లతో సీఎం చర్చించనున్నారు. పౌర సేవలు పథకాల అమలుపై కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారు. ఇక ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, ఈ రోజు కలెక్టర్ల సమావేశంలో మొత్తంగా 8 అంశాలపై కూడా కలెక్టర్లతో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఏ అంశాలపై చర్చించబోతున్నారు? నేటి నుండి కూడా 2 రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 4వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగబోతా ఉంది. సచివాలయంలో ఉదయం 10 గంటలకు ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభం కానుంది. పౌర సేవలు పథకాల అమలు జిల్లాల వారీగా జవాబుదారీతనం ఉండేలాగా ఈ కాన్ఫరెన్స్ ఉండాలని ఇప్పటికే చంద్రబాబు ఆదేశించినట్లుగా తెలుస్తుంది. ఆ మేరకు అధికారులు కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమీక్ష చేసేందుకు అంశాల వారీగా శాఖలను విభజించి ప్రెజెంటేషన్లను రూపొందించినట్లు కూడా తెలుస్తోంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో దాదాపుగా 15వ తేదీన జిఎస్డిపిపై ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగా ప్రాథమికంగా రంగం నుంచి వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమ సేవా రంగంలో భాగంగా పర్యాటకం, హౌసింగ్, ఇతర శాఖల పురోగతి, ఆయా జిల్లాల ఎలా ఉందన్న అంశాలని కలెక్టర్ల నుంచి ముఖ్యమంత్రి తెలుసుకోనున్నారు. 2వ అంశంగా సంక్షేమం, సూపర్ 6 పథకాలు, అన్నా క్యాంటీన్లు, P4 తదితర అంశాల అమలు ఎలా ఉందన్న దానిపైన కూడా సమీక్ష జరగనున్నట్లు కూడా తెలుస్తుంది. 3వ అంశంగా లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టుల్లో భాగంగా రహదారులు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హైవేలు, సాగునీటి ప్రాజెక్టులు, ఇంధనం తదితర అంశాల పురోగతి పైన కూడా వివరణ అడిగి తెలుసుకోనున్నారు. 4వ అంశంగా స్వచ్ఛాంధ్ర, సర్క్యులర్ ఎకానమీ, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర శాఖల ప్రెజెంటేషన్లతో పాటు జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితుల్లో ఏమిటన్న దానిపైన కలెక్టర్ల నుంచి సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక 2వ రోజు అంటే 16వ తేదీన 5వ అంశంగా మానవ వనరుల అభివృద్ధి, వైద్య ఆరోగ్యం, విద్య, స్కిల్ డెవలప్మెంట్ పై ప్రజెంటేషన్తో పాటు కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. మరి 6వ అంశంగా ఐటీ, క్వాంటమ్ వ్యాలీ, ఆర్టీహెచ్, వాట్సాప్ లో పౌర సేవలు, డేటా లేక్, ఏఐ తదితర అంశాలపైన చర్చించినట్లు కూడా తెలుస్తోంది. 7వ కేటగిరీగా ఆదాయార్జన శాఖలు, రెవెన్యూ భూములు, స్టాంపులు, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ శాఖ, వాణిజ్య పన్నుల శాఖ, మైనింగ్, అటవీ, ట్రాన్స్పోర్ట్, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలపైన జిల్లాల వారీగా తెలుసుకోనున్నారు. ఇక 8వ అంశంగా రాష్ట్రంలో శాంతి భద్రతలపైన ఎస్పీలు, జిల్లా కలెక్టర్లతో సమీక్షించి సీఎం దిశానిర్దేశం చేయనున్న అనంతరం ప్రభుత్వ విభాగాలు అందించే పౌర సేవలపైన ప్రజల్లో సంతృప్తి స్థాయి ఏంటన్న దానిపైన కూడా సీఎం చర్చించబోతారు. మొత్తానికి 2 రోజుల ఈ కీలకమైన అంశాలపైన ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లతో చాలా కీలకమైనటువంటి 4వ కలెక్టర్ల మీటింగ్ నిర్వహించబోతున్నారు. ఈ మీటింగ్ అనంతరం సీఎం ఎలాంటి దిశానిర్దేశం, ఎందుకంటే కలెక్టర్లు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఎలా ఉండబోతా ఉంది, వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత సీఎం ఎలాంటి దిశానిర్దేశం చేస్తారనేటువంటి దానిపైన కూడా అది చర్చనీయాంశంగా ఉందని చెప్పుకోవచ్చు. దీపిక, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.